హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి నేను ఇంతకుముందే ఒక మాట అన్నాను. అది అక్షరాలా నిజమవుతుంది. ఒక అడుగు ముందుకేస్తే 3 అడుగులు 4 అడుగులు వెనక్కేస్తున్న పరిస్థితి. డిసెంబర్ 28వ తేదీన రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి కన్స్ట్రక్షన్ను 5 భాగాలుగా చేసి టెండర్లను పిలిచారు. అప్పటి నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ 5 నెలలు పూర్తవుతుంది. ఇప్పటికీ ఆ టెండర్లను ఓపెన్ చేయలేదు. దానికి ఏంటి కారణాలు అనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నేను కూడా ఒక 2-3 వీడియోస్ చేశాను. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి అసలు కన్స్ట్రక్షన్ ఎప్పటిలోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అనే విషయంలో కొంత క్లారిటీ నేను ఇవ్వబోయే సమాచారం ద్వారా మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం వీడియోను చూడండి. ఇక గాలి ఎటు వీస్తే అటు మనం అడుగులు వేస్తే శరవేగంగా గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో నిజమవుతుంది. కోర్స్ గాలివాటం దిశగా అన్ని వేళలా పోవడం కరెక్ట్ కాదు. మన లక్ష్యం ఒకటైతే మనం గాలి ఇంకొక వైపు వెళ్తుంటే అటువైపు వెళ్తే మన లక్ష్యానికి దూరం అవుతామే కానీ దగ్గర కాము. కానీ కొన్ని విషయాలలో ఇది నిజమవుతున్న పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగాలేదు అంటూ ఒక మాటను పదే పలికితే అదే నిజమవుతుంది అనుకునే వ్యక్తులు వ్యవస్థ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా 1.5 year దాటి ఇంకొక 2-3 నెలలు అయితే 2 years అవుతుంది. అప్పటి నుంచి అదే పరిస్థితి అంటారు. మరి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేస్తున్నాయి? బిజినెస్ చేసుకోకుండా పక్కన కూర్చున్నాయా? కాదు కదా. రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాయి కదా, బిజినెస్ చేసుకుంటున్నాయి కదా. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా బతుకుతున్నారు కదా, 4 రాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా. మరి రియల్ ఎస్టేట్ లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతున్నారు? జస్ట్ ఆలోచించండి. సో రియల్ ఎస్టేట్ బూమ్ హైదరాబాద్కు సంబంధించి చూస్తే ఫ్యూచర్ సిటీ వైపు ప్రస్ఫుటంగా ఉంది. శ్రీశైలం హైవే వైపు ప్రస్ఫుటంగా ఉంది. ఫ్యూచర్ సిటీ వైపు ఎందుకు ఉంది అంటే అక్కడ దాదాపు 45,000 ఎకరాలలో ఒక ప్రత్యామ్నాయ నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. వెరీ లేటెస్ట్ ఇండియా టుడే నిర్వహించిన సమ్మిట్లో పాల్గొని వచ్చే 5 ఏళ్లలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ 14,000 ఎకరాలను పూర్తి చేస్తాను అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అందువల్ల ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో అంటే ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ వచ్చే కోర్ ఏరియాలో మాత్రం రియల్ ఎస్టేట్ బాగుంది. మిగతా చోట్ల జస్ట్ వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ సిటీ లిస్ట్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ లిస్ట్ ఏదైతే ఉందో 56 గ్రామాలు ఉన్నాయని ఆ గ్రామాల పేరు చెప్పి కొంతమంది అమ్ముతున్నారు. కానీ చాలామంది ఆ గ్రామం పేరు చూసి మోసపోతున్నారు. కానీ అన్ని గ్రామాలకు వెంటనే విస్తరించదు ఫ్యూచర్ సిటీ. ఫస్ట్ ఫ్యూచర్ సిటీ విస్తరించేది కోర్ ఏరియాకు దగ్గర ఉన్నది. అది మీరు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రిపేర్ చేసిన మాస్టర్ ప్లాన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏ విలేజెస్ పక్కనే ఉన్నాయి, ఏ విలేజ్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఫ్యూచర్ సిటీకి. కొన్ని ఊర్లు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉట్లపల్లి ఊర్లు కనబడుతుంది. దానికి సంబంధించి రోడ్ కనెక్టివిటీ ఉండదు. ఇంకొన్ని ఉంటాయి వాటికి సంబంధించి రోడ్ కనెక్టివిటీ ఉండదు. అయినా విలేజ్ దగ్గర ఉంది అని చెప్పి కొంతమంది అట్లా చేస్తున్నారు. సో ఏదేమైనా కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీన్గా ఉండడం వల్ల ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడున్న దాంట్లో ఒక తెలివైన నిర్ణయం అవుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా శ్రీశైలం హైవే అటు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది శ్రీశైలం హైవే పైన. ఎందుకు అంటే తిరుపతికి సంబంధించి దగ్గర దారిని నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు సోమశిల దగ్గర ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కృష్ణానది మీద నిర్మించబోతున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వం తరపున అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీశైలం హైవే వైపు రకరకాల ప్రాజెక్టులను పెడుతుంది. ఫ్యూచర్ సిటీ కూడా అందులో ఒక భాగం. ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతున్న కొద్దీ శ్రీశైలం హైవే మీద కడతాలు కందుకూరు నుంచి అమన్గల్ దాకా మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కారణాల వల్ల శ్రీశైలం హైవే మీద కూడా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ డెసిషన్ అనేది తెలివైన నిర్ణయం అవుతుంది. ఇక వీటితో పాటు ఆల్మోస్ట్ అన్ని హైవేలకు సంబంధించి ఏదో ఒక ప్రాజెక్టును ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ఈ ఏరియాలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక కమింగ్ బ్యాక్ టు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగానికి సంబంధించి డిసెంబర్ 28, 2024 రోజు టెండర్లు పిలిచారు. ఆ తర్వాత జనవరి నుంచి ఆ టెండర్లను ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చూస్తున్న పరిస్థితి. కానీ దాన్ని ఎప్పుడు ఆ టెండర్స్ ఓపెనింగ్ని ప్రతిసారి 1 month వాయిదా వేసుకుంటూ వస్తుంది ఏది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే మనకి ఇక్కడ 2 కారణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి, చాలా కాలం దీనికి అటవీ అండ్ పర్యావరణ శాఖలకు సంబంధించి జాతీయ స్థాయి కేంద్రానికి సంబంధించి అనుమతులు రాలేదు.
ఈ అనుమతులు రాకుండా టెండర్లు ఓపెన్ చేసి ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆగారు. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి అదే రకంగా అటవీకి శాఖకు సంబంధించిన క్లియరెన్సెస్ వచ్చాయి. మరి ఎక్కడ ఆగింది అంటే ఈ రెండు డిపార్ట్మెంట్లు ఓకే అన్న తర్వాత దీన్ని కేంద్ర క్యాబినెట్ రాటిఫై చేయాలి, కేంద్ర మంత్రివర్గం దాన్ని రాటిఫై చేయాలి. ఆ కార్యక్రమం డిలే అవుతుంది. దానివల్ల ఈ టెండర్లో ప్రక్రియ, ఓపెనింగ్ చేసే ప్రక్రియ పొడిగింపుతుంది. దాంతోపాటు ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటి అంటే డిసెంబర్లో ఇది టెండర్లు పిలిచినప్పుడు దీన్ని 2+2 4 వరుసల రహదారిగా ముందు నిర్మించి ఆ తర్వాత 6, ఆ తర్వాత 8 వరుసలకు దాన్ని ఎక్స్పెండ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఒకసారి మనం దాన్ని కనుక లెక్కిస్తే ఏం తేలింది అంటే ఈ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే సమయానికే ఆ 2 వరుసలు 4 వరుసలు సరిపోదని తేలింది. దానివల్ల ఏమున్నారు, ఇప్పుడు 3 వరుసలు కలిపి 6 వరుసలుగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలి నార్త్ పార్ట్ అని చెప్పి డిసిజన్ తీసుకుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు టెండర్లు పిలిచినప్పుడు ఎంత 2+2 4 లైన్స్, ఇప్పుడు అనుకుంటున్నది ఎంత 3+3 6 లైన్స్. సో ఆ టెండర్ల ప్రక్రియను మార్చాలి. దానికి అనుగుణంగా లెక్కలు నడుస్తున్నాయి. ఒకవైపు టెండర్లకు సంబంధించి రీరైట్ చేయడం, 2 పర్యావరణం అండ్ అటవీ శాఖలకు సంబంధించి వచ్చిన క్లియరెన్స్లను కేంద్ర కేబినెట్ రాటిఫై చేయడం. ఈ 2 కార్యక్రమాల వల్ల రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఆ టెండర్లను ఓపెన్ చేసే ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది. లేటెస్ట్ డెసిషన్ ఏందో ఇప్పుడు నేను చెప్తాను. లేటెస్ట్ డెసిషన్ ఏంటంటే త్రిబుల్-ఆర్ ఉత్తర భాగం టెండర్ల గడువు మళ్లీ పొడిగింపు. ప్రాంతీయ వలయ రహదారి ఈనాడు పరిభాష ఇది. త్రిబుల్-ఆర్ ఉత్తర భాగం పనుల టెండర్ల గడువును NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి పొడిగించింది. జూన్ 18 వరకు బిడ్లను దాఖలు చేసుకోవచ్చని, జూన్ 19వ తేదీన టెండర్లను తెరుస్తామని ఆ సంస్థ ప్రకటించింది. గత సంవత్సరం డిసెంబర్ 28న 5 విడతలుగా టెండర్లను 5 భాగాలుగా దీన్ని చేస్తూ టెండర్లను ఆహ్వానించారు. ఫిబ్రవరి 17న బిడ్లను తెరవాల్సి ఉండింది. అప్పటి నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఫిబ్రవరి నుంచి 17 అంటే ఇప్పుడు మే 19th. సో ఆల్మోస్ట్ 3 నెలల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి 6 సార్లు పొడిగించారు. ముందుగా ఇందాక చెప్పాను కదా, 4 వరుసల రహదారిగా ఏర్పాటు చేస్తామని ముందు అనుకున్నారు. తర్వాత దీన్ని ట్రాఫిక్ అవసరాల పేరుతో సర్వే నిర్వహించి 6 వరుసలుగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా టెండర్లలో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ సబ్మిట్ చేసే అవకాశం టెండర్లను బిడ్లు దాఖలు చేసిన వారికి కల్పిస్తూనే ఇంకొక వైపు కేంద్ర కేబినెట్ రాటిఫై చేయడం దానిపైన ఎదురు చూస్తున్నారు. ఈ 2 రీజన్స్ వల్ల త్రిబుల్-ఆర్కు సంబంధించిన టెండర్ల ఓపెనింగ్ ప్రక్రియ నిరవధికంగా వాయిదా పడుతుంది. మరి ఎవరు చొరవ తీసుకోవాలి, ఎవరు దేన్ని తెర మీదకి తీసుకురావాలి, ఫాస్ట్గా జరిగేట్టుగా చూడాలి అనేది మనకు జస్ట్ కొద్దిగా ఆలోచిస్తే తెలిసిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ కేంద్ర కేబినెట్ ముందుకు అది వచ్చేలాగా చేస్తూ కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతూ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్, బీజేపీ ఏమంటారు దాన్ని పిల్లి ఎలుక సంవాదం లాగా తయారైంది పరిస్థితి. వీళ్ళు ఒకటంటే వాళ్ళు 2 అంటారు, వాళ్ళు 2 అంటే వీళ్ళు 4 అంటారు. రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెడుతున్న పరిస్థితి. సో ఏతావాత చూస్తే ఓవరాల్గా మనం కంక్లూజన్కు రావాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈసారైనా జూన్ 18 అంటున్నారు, జూన్ 19వ తేదీన లాస్ట్ డేట్ జూన్ 18 అంటున్నారు, 19వ తేదీన టెండర్లను ఓపెన్ చేస్తామంటున్నారు. సో ఈసారైనా అది జరుగుతుంది అనుకున్నాం. ఈలోగా ఈ 2 కార్యక్రమాలు, ఒకటి టెండర్లను రీసబ్మిట్ చేసే ప్రక్రియ పూర్తవడం, సేమ్ టైం కేంద్ర కేబినెట్ దాన్ని రాటిఫై చేయడం, ఈ 2 జరిగితే జూన్ 19వ తేదీన టెండర్లను ఓపెన్ చేస్తే ఆ తర్వాత 1-2 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాని లెక్కన చూస్తే ఏంటి, జూన్ అంటే ఆ తర్వాత 2 నెలలు వేసుకున్నా కూడా మనకు ఆగస్టు సెప్టెంబర్లలో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా యాజ్ ఆఫ్ నవ్ మన చేతిలో ఉన్న, అందుబాటులో ఉన్న సమాచారం దాన్ని మనం విశ్లేషించుకుంటే. ఎస్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోవడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నా ఈ రియాలిటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, మిస్ కాకుండా ఉండేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.